హల్లెలూయా. యేసుక్రీస్తు సజీవుడే, తిరిగి లెగించాడు. ఆయన మృతుడు కాదు. ఆయన వెతకవలసింది ఎక్కడ వెతకాలి? ఆయన్ని నీ ఆత్మలో ఆయన వెతకాలి. ఇరిగిన హృదయంతో ఆయన వెతకాలి, కన్నీటితో ఆయన వెతకాలి, ప్రలాపించి వెతకాలి. పట్టుదలతో వెతికినప్పుడు ఆయన కనుగొంటాం. వెతుకుడే మీరు మీకు దొరుకును అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఏదో వస్తున్నాం పోతున్నాం కూడా కాకుండా యేసుక్రీస్తు యొక్క మహిమను వెతకండి, ఆయన సత్యాన్ని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. భక్తుని మరీలాగా మనం కూడా క్రీస్తుని ప్రేమించి క్రీస్తు బ్రతికి ఈ లోకం కాదు నిత్య జీవాన్ని మనం కూడా యేసుక్రీస్తు ఎలాగైతే పాతి పెట్టబడి మహిమ శరీరంగా మార్చబడదో మన శరీరాలు కూడా మహిమ శరీరంగా మార్చబడ్డప్పుడే మనలో నిత్య జీవం చేర్చబడ్డాం. హల్లెలూయా. అందుకో చూస్తూనే మన దేహాలు అంటే రూపాంతరం చెందుతాయి. వెంటనే ఒక ట్యూబ్ లైట్ లేదా తెల్లని వస్త్రం, అంటే ఏ వస్త్రం కూడా వస్త్రం ధరించుకోవడం అలా ఉండదు. మహిమ వస్త్రం, తెల్లని వస్త్రం ధరించుకొని మహిమ మేఘాల మీద యేసుక్రీస్తు రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఎవరంటే యేసును ఆయన రక్తంతో కడగబడి యేసుక్రీస్తు నిజదేవుడు నిజరక్షణని విశ్వసించి బాప్తిజం ద్వారా, అంటే అది చనిపోవడం, చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి లేచాడు, మనల్ని లేపి దేవుడు మనల్ని కూడా ఆ నిత్య జీవానికి వారసులుగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మరణంలో పాలు పంపులు పొందిన మనము ఆయన జీవంలో కూడా పాలు పంపులు పొందుతాం. ఆయన శ్రమంలో పాలు పంపులు పొందిన మనము ఆయన మహిమలో కూడా పాలు పంపులు పొందుతాం. ఖచ్చితంగా క్రీస్తుని నమ్ముకుని శ్రమ పడుతున్నావా? దిగులు పడద్దు. మహిమని దేవుడు దాచి ఉంచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇక క్రీస్తు మహిమ ఇప్పుడు కాలం శ్రమలు ఎండ తగినవి కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ పునరుద్ధరణ యేసుని మనం అందరం కూడా ప్రార్థించి ఆరాధించి ఆయన వెంబడించి ఆ పునరుద్ధరణ శక్తితో మన కుటుంబాలు మనం నింపబడము కాక. ఆయన కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం.